అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇయాల సుతం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. రేవంతన్ సార్ ఉన్నాడు సింగపూర్లా, పైసలు పెడుతున్నట కంపెనీలల్లా. 30 సార్ల ఢిల్లీ పోయిండ్రు మన సర్కారోళ్ళు. ఆంధ్రకే పైసలు ఇస్తుండ్రు ఢిల్లీలున్నోళ్ళు. రైతుల కోసం ధర్నా చేసిండ్రు కారు పాటోళ్ళు. చెప్పినయన్ని ఎగ్గొట్టిండట చేయి గుర్తోళ్ళు. ప్రచారం చేయాలట చంద్రాలు సారుకు, మస్తు పైసలు ఇచ్చిండ్రు అదాని సారు టీవీలకు. కరెంటు కట్ అయింది మున్సిపల్ ఆఫీసుకు, కోపం వచ్చింది కావచ్చు భట్టి సారుకు. ఏ పిఏ 9ంటికి ఎవలని కలవాలి, 9:30కు ఎవలని కలవాలి, 10 గంటలకు ఎవరితో మీటింగ్ ఉన్నది, 10:15కు ఎవరితో మీటింగ్ ఉన్నది, అటెనక ఎవలని కలవాలి. అగో మళ్ళా 11 గంటలక మీటింగు. ఇట్లయితే అందరినీ కలుసుడు అవుతుంది అయ్యాలా? ఏం మనుషులో ఏమో పోండ్రి, టకా టకా మీటింగులు అయిపోవాలి. ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ మందిని కలవాలి. అగో ఏంది శృతి ఇంత బిజీగా ఏం చేస్తున్నదని పరిశాన్ కాకుండ్రి. ఇది నాది కాదు మరెవలది, ఇగో మీరే చూడుండ్రి. రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి రేవంతన్ సారు మస్తు కష్టపడుతున్నాడు పోండ్రి. పక్క దేశాలకెళ్ళి కూడా కంపెనీలు పట్టుకొస్తానని నిన్న మాపటిలి సింగపూర్ పోయిండు. ఆ దేశంలో దిగిన కాంచెల్లి గడియ కూడా రికాం లేకుండా అక్కడిక్కడ తిరుగుతూనే ఉన్నాడు. సింగపూర్ మంత్రులతోని లీడర్లను కలిసిండు. అట్లనే అక్కడున్న ఓ కాలేజీకి పోయి స్కిల్ యూనివర్సిటీ కోసం కాయిదాలు రాసుకున్నారు. పొద్దటి సంధి ఉప్పస లేకుండా మస్తు తిరుగుతున్నాడు సారు. ఈ లెక్కన చూస్తా అంటే ఈసారి దావోస్ కంటే కూడా సింగపూర్ కాంచెల్లే ఎక్కువ కంపెనీలు పట్టుకొస్తాడేమో అనిపిస్తున్నది. ఎందుకంటే ఇంకో 2 రోజులు అక్కడనే ఉంటాడట. ఒక్క రోజులనే ఇంత మందిని కలిసిండంటే రేపు ఎల్లుండి ఇంకా మస్తు మందిని కలుస్తాడు. కానీ సారేమో రాష్ట్రం కోసం ఈ తీర్ల తిరుగుతా అంటే బయటున్నోళ్ళేమో ఏందేందో అంటున్నారు. సారోళ్ళ గురువు అదేనుల్లా చంద్రాలు సార్ ఉన్నాడు కదా, ఆయనకు సింగపూర్లో మస్తు కంపెనీలు ఉన్నాయని అప్పట్లో ఫ్యాన్ గుర్తు పాటోళ్ళు అంటుండే. గందుకే ఊకూకే అక్కడికి పోయేటోడట. ఇప్పుడు రేవంతన్ సార్ కూడా గందుకే సింగపూర్ పోతున్నాడని అక్కడ కంపెనీలు పెట్టుకుంటాడని సోషల్ మీడియాలో రాస్తున్నారు. ఇది నిజమేనా అనుల్లా? సారు ఇంత మంచి మనసుతోని రాష్ట్రం కోసం తిప్పల పడతాంటే ఈసొంటి మాటలు అంటారా? సారు మంచోడు కాబట్టి ఏమంటలేడు. వేరేటోళ్ళైతే ఈ పాటికి మీ మీద కేసులు పెట్టి జైలు కూడా దోలుతుండే. ఇప్పుడు మన ఇంట్లో కట్కేస్తే కరెంట్ ఎక్కడొస్తుంది? అగో ఇదేం ప్రశ్న, ఈ పిల్లకు తలకే పని చేస్తలేదా ఏంది? అన్ని తిక్క ప్రశ్నలు అడుగుతున్నదని చూడకుండ్రి. మన ఇంట్లో కట్కేస్తే కరెంట్ ఎక్కడొస్తుంది? మన ఇంట్లోనే వస్తుంది. పక్కింటోళ్ళు కట్కేస్తే వాళ్ళ ఇంట్లో లైట్ వెలుగుతుంది. కానీ కరెంటు బిల్లు మనం కట్టుకుంటా మన ఇంట్లో కట్కేస్తే పక్కింట్లో లైట్ వెలుగుతే ఎట్లుంటుంది చెప్పుండ్రి. ఈ వార్త కూడా అసొంటిదే. రేవంతన్ సారు ముఖ్యమంత్రి అయిన కాంచెల్లి ఢిల్లీలున్న మోడీ సారుకు వాళ్ళ మంత్రులకు రికాముంటలేదు పోండ్రి. తెల్లాడితే పోయి వాళ్ళ ఇండ్ల కాన్నే కావలు కాస్తున్నాడు రేవంతన్ సారు. తెలంగాణకు పైసలు ఇస్తారా లేదా అని ఎంబడి పడుతున్నాడట. అందరు పోయే విమానంలో పోతే ఆలస్యమైతుందని నెలకు 4 స్పెషల్ విమానం వేసుకొని ఢిల్లీ పోయేస్తున్నాడు. కనుమ పండగ పూట ఇంట్లో ఇంత మటన్ కూర తెచ్చుకొని తిని ఉండకుండా చక్కగా ఢిల్లీ విమానం ఎక్కిండు. పోయి మళ్ళీ పారి కేంద్రంలో ఉన్న మంత్రులను కలిసిండు. ఈడికి ఏం తక్కువ 30 సార్ల ఢిల్లీకి పోయొచ్చిండు సారు. అబ్బర బిడ్డ, ఇన్నిసార్లు పోయొచ్చిందంటే పైసలు బాగానే వచ్చినాయి కావచ్చని అనుకునేరు. పైసలు లేవు, పెంకాసులు లేవు. విమానం ఖర్చులు మీద పడడు తప్ప అక్కడికి వచ్చింది ఏం లేదని కారు పాటోళ్ళు అంటున్నారు. కానీ గమ్మతి ముచ్చట ఏంటిదంటే తెల్లారితే సారు ఢిల్లీ పోతున్నాడు, పైసలేమో పక్క రాష్ట్రం ఆంధ్రకు పోతున్నాయి. మొన్న మోడీ సారు ఆంధ్రకు వచ్చి దగ్గర 3 లక్షల కోట్ల రూపాయల పనులు మొదలుపెట్టి పోయిండు. ఇవాళ విశాఖపట్నంలో ఉన్న స్టీల్ కంపెనీకి 11.5 వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఇవి కాకుండా అప్పుడిన్ని ఇప్పుడిన్ని వస్తూనే ఉన్నాయి. కానీ ఈడికి 30 మాటల సపరేటు విమానం వేసుకొని ఢిల్లీకి పోయినా గాని తెలంగాణకు షిల్లి గవ్వ రాకపాయే. కానీ ఇవన్నీ చూస్తాంటే ఓ డౌట్ కొడుతున్నదుల్లో, రేవంతన్ సారు ఢిల్లీకి పోయి తెలంగాణకు పైసలు అడుగుతున్నాడా, లేకపోతే గురువు గారి కోసం ఆంధ్రకు పైసలు ఇవ్వమని పైరోగు చేస్తున్నాడా? లేకుంటే ఇది చెప్పుండ్రి.
ఇన్నిసార్లు అడిగితే ఒక్క రూపాయి కూడా వస్తలేదంటే కదేందో అటు ఇటు ఉన్నట్టే కదా. కారు పాటోళ్ళు చేవెళ్ల కాడ రైతు ధర్నా పెట్టిర్రు. వ్యవసాయం చేసేటోళ్లకు సర్కారు చేసిన మోసం మీద మాట్లాడిర్రు. కాంగ్రెస్ వాళ్ళు ఓట్లప్పుడు ఏం చెప్పిర్రు, అటెనక ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎట్లా మాట మార్చిర్రు అనే దాని మీద కేటీఆర్ సారు కారు పార్టీ లీడర్లు మాట్లాడినరు. అక్కడోళ్ళు కూడా వచ్చి అలా బాధలు చెప్పుకున్నారు. కేటీఆర్ సార్ అయితే శాస్త్రాలు చెప్పుకుంటా సర్కారు వాళ్ళను గట్టిగానే ఆడుచుకున్నాడు. అమ్మ కన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చేయించాడు. కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా? తెలంగాణను ఉద్ధరించినోడు అంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా? పోయి గుమ్మడిగూడెమా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కుమ్మరిగూడెం వాళ్ళతో బాగా వైలెంట్ ఉన్నారు. మీరు తిట్టే తిట్లకు రేషం ఉన్నోడైతే ఇంకోడైతే ఆయనతో ఒక బకెట్ల నీళ్ళు నింపుకొని దుంకి చచ్చిపోతాడు. కానీ ఆయన రేవంత్ రెడ్డి ఆయన గసండి ఏం లేవు, రేషము సిగ్గు ఇజ్జతు ఏమి లేదు. ఏది పడితే అది ఒరుడే, ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పుడే. చారాన రుణమాఫీ కూడా కాలే, కానీ చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఇవాళ ఢిల్లీకి పోయి మొత్తం రుణమాఫీ చేసిన అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ గుద్దు అంటివి, అభయాస్తం అంటివి. ఇప్పుడు అభయాస్తం భస్మాసురాస్తం అయింది. నెత్తి మీద భస్మాసురాస్తం అయిపోయి ఆగమైపోతున్నాం. ఏం సంగతి అని అడగాలి. అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది. కాంగ్రెస్ వాళ్ళు లంగలు మంచోళ్ళు కాదు, నమ్మకుర్రి అని చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో మీకు మంచిగా అందమైన కబుర్లు చెప్పి సర్పంచ్ ఎలక్షన్ల జెడ్పీటీ సెలక్షన్ ల ఓట్ల కోసం వేసినట్టు చేస్తాడు, తర్వాత ఎత్తుకపోతాడు, మళ్ళా కనబడాడు, మళ్ళా 4 ఏళ్ల దాకా పత్తకున్నాడు. అందుకే చెప్తున్నా, ఇప్పుడే పట్టుకోవాలి గట్టిగా. అక్క చెల్లె కటకుర్రి సోనియమ్మ కడుతుంది అన్నట్టు కడుతుందా సోనియమ్మ ఆడవాయనో ఇందిరమ్మ ఆడవాయనో మనకు రేవంత్ రెడ్డి తలుపుకున్నాడు. పచ్చి మోసగాడు, పచ్చి అబద్ధాల కోరు. పని చేయి, ఫలితం ఆశించకు. ఇది వెనకట పెద్దోళ్ళు చెప్పిన ముచ్చట. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. పని చెయ్యి చేయకపో, పబ్లిసిటీ మాత్రం చేసుకోవాలి. 10 పైసల పని చేసినా 10 రూపాయల పబ్లిసిటీ చేసుకోవాలి. లేకపోతే ఇవాళ రేపు బతుకుడు కష్టముల్లా. ట్రెండ్ మారింది, మనం కూడా మారాలి. ఇదంతా ఎవరి గురించి అనుకున్నారు? ఇగో ఈ సార్ గురించే. చంద్రాలు సార్ అంటే ముచ్చట చిన్నగుంటదా చెప్పుండ్రి? హైటెక్ సిటీ కట్టినోడు, కంప్యూటరు సెల్ ఫోను పరిచయం చేసినోడు. మరి ఆ సారు ఏదన్నా పని చేస్తే ఎట్లుండాలి? దునియా మొత్తం తెలవాలి, అందరూ దాని గురించే మాట్లాడుకోవాలి. మన రేవంతన్ సారు లెక్కనే పెట్టుబడులు తీసుకొచ్చటానికి చంద్రాలు సారు దావోసు పోతున్నాడు. అక్కడ సారు మాట్లాడేటి సంతకాలు పెట్టేటి అందరికి తెలవాలి కదా. తెలంగాణల ఆంధ్రల చూపించటానికి అలా టీవీలు పేపర్లున్నాయి. మరి మిగిలిన రాష్ట్రాలకు ఎట్లా తెలవాలి? అందుకే సారు ఓ ఉపాయం చేసిండు. ఢిల్లీలుండే ఎన్డీటీవీ అనే ఛానల్ కు 75 లక్షల రూపాయలు కట్టిండు. సారు జేబులకెళ్ళో హెరిటేజ్ కంపెనీలకెళ్ళో కట్టిండు అనుకునేరు. బాజాప్తా సర్కారు సందులకెళ్ళే ఇచ్చిండ్రు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాలు సారు తోపు తురుమని టీవీలో చూపిస్తూనే ఉండాలన్నట్టు 75 లక్షల రూపాయలు ఇచ్చిండంటే ఏ తీల చూపిస్తారో చూడుండ్రి. పొద్దు మాపు సారే కనిపిస్తాడు కావచ్చు అందులో. ఆ ఎన్డీటీవీ ఎవలదో కాదు, మన మోడీ సారు దోస్తు అదాని సారు ఉన్నాడు కదా, ఆయనదే. చూసిండ్రా, ఎటు తిరిగి మనోళ్ళకే ఫాయిదా కావాలన్నట్టు. పబ్లిసిటీతోని చంద్రాలు సార్కు సంబరం, పైసలు వచ్చినాయని అదాని సార్కు సంబరం. వీళ్ళిద్దరు సంబరపడితే మోడీ సార్కు సుత సంబరం. మా పాలనల రాష్ట్రం ఉరుకుతున్నది. పీటీ ఉషా కంటే ఎక్కువ స్పీడ్ తోటి పోతున్నది. ఆగే ముచ్చటనే లేదు. అమెరికా, లండన్ ఇట్లా దునియాలున్న పెద్ద పెద్ద దేశాలన్నిటినీ దాటేసి ఉరుకుతుంది. మీరు చూస్తూనే ఉండుర్రి. మా పనితీరు, మా జోరు చూస్తే మీకు కళ్ళు తిరుగుతాయి. ఏడాదిలోనే ఎంత ఖతర్నాక్ చేసినాం, మిగిలిన 4 ఏళ్లల్లా అంతకు మించి చేస్తాం చూడుర్రి. అందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందట. మన సర్కారోళ్ళ ముచ్చట అట్లనే ఉన్నది పోండ్రి. మేము వచ్చినాకనే రాష్ట్రం పచ్చబడ్డది, పచ్చి మంచినీళ్లు ముడుతున్నదని చెప్పుకుంటున్నారు. కానీ ఎగురం ఇళ్ళకితే ఈగొచ్చి పాడు చేసినట్టే అవుతున్నదట. భూములు జాగలు కొనుడు అమ్ముడు మొత్తం తక్కువైపోయిందట. ఇక కట్టిన ఇండ్లయితే ఎవ్వరు కొంటలేరట. అప్పట్లో గరం గుడాల లెక్కనే అమ్ముడు పోతుండేనట. కానీ ఇప్పుడు కొనటానికి ఎవ్వరు ముంగటికి వస్తలేరు అంటున్నారు. ప్రాప్ టైగర్ అనే ఓ కంపెనీలు సర్వే చేస్తే ఈ ముచ్చట బయటపడ్డది. ఎప్పుడు అమ్ముడు పోయే వాటికంటే 36% తక్కువ అమ్ముడు పోతున్నాయట. అంటే
అప్పట్లో 100 ఇండ్లు అమ్ముతే ఇప్పుడు 74 ఇండ్లే అమ్ముతున్నారట. కోట్లకు కోట్లు పెట్టి ఇండ్లు కట్టి అమ్మేటోళ్లకు ఎంత లాసు చెప్పుండ్రి. చిన్న కొలువు చేసుకునేటోళ్లు కూడా పట్నంలో ఓ ఇల్లు కొనుక్కుందాం అనుకుంటారు, కానీ మన సర్కారోళ్ళు ఏడగొననిచ్చేటట్టున్నారు. హైడ్రా అని ఓ కాడ ఆగం చేసిరి, మూసి అని ఇంకో కాడ కూలగొట్టబట్టిరి. ఇట్లయితే ఇండ్లు ఏడాముడు పోతే చెప్పుండ్రి. ఏ ఇల్లు చెరువులున్నదో ఏ బంగుల కుంటలున్నదో చెప్పకపోతిరి. కట్టిన ఇండ్ల మీదికి బుల్డోజర్లు వేసుకొని పోబడితిరి. ఆడనో ఈడనో అప్పు చేసి బంగారం కుదబెట్టి పైసలు తెచ్చి ఇల్లు కొంటే తెల్లారేదాకనన్నా ఉంటదో కూలగొడతారో తెలుస్తలేదాయే. ఏ చెరువు జాగ ఎక్కడ దాకున్నది, ఏ కుంట అన్నదో కూడా చెప్పరైరి. ఇక ఎవలకు భరోసా ఉంటది? జీవితం అంతా కష్టపడ్డ పైసలు బుల్డోజర్ల కింద పోసినట్టే అవుతున్నదని అందరూ భయపడుతున్నారు. అందుకే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన తెలంగాణలోనే ఇండ్లు అమ్ముడు కొనుడు మస్తు తక్కువైందట. సర్కారోళ్ళేమో మేము రోగానికి మందేస్తున్నామని అంటున్నారు, కానీ పట్నంలో కథ చూస్తేనేమో మంచిగున్నోని పానం రోజుకింత ఖరాబ్ అవుతున్నట్టే ఉన్నది. ఇవి ఐదు ముచ్చట్లు. ఇంకిన్ని ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.